హలో, నా పేరు శ్రీమతి బీనా రాయ్. నేను ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఛానల్ నుండి వచ్చాను. అతిథి పేరు డాక్టర్ మధుసూదన్ రావు, మానవ వనరుల HR అధిపతి, సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సి ఇండియా. స్వాగతం, శుభాకాంక్షలు. మొదటి ప్రశ్న, సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సి సంస్థ గురించి మీరు మాకు చెప్పగలరా? సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సి ని 2010లో డాక్టర్ ఎలాం రామకృష్ణ స్థాపించారు. ఆయన పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు దాని క్షీణతను నివారించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. లాభాపేక్ష లేని సంస్థగా సి 1860 సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదు చేయబడింది మరియు CSR నిధుల ద్వారా మద్దతును పొందుతుంది మరియు సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుండి కూడా సహాయం పొందుతుంది. ఇది జర్మనీలోని ఐక్యరాజ్యసమితి సంస్థ UNO కింద వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ముసాయిదా సమావేశం UFCCC ద్వారా కూడా గుర్తించబడింది. మరో ప్రశ్న, సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సి సంస్థ ప్రధాన కార్యాలయం భారతదేశంలో ఎక్కడ ఉందో చెప్పగలరా? భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో డాక్టర్ ఎలాం రామకృష్ణ 2010లో సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సి ని స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం కేరళలోని అలప్పుళలో ఉంది. 2016లో సంస్థ యొక్క పనిని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో 2వ కార్యాలయం స్థాపించబడింది. 2019లో 3వ కార్యాలయం భారతదేశంలోని అండమాన్ మరియు నికోబార్ దీవులలోని శ్రీ విజయపురంలో స్థాపించబడింది. మూడవ ప్రశ్న, సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సి సంస్థ యొక్క జాతీయ మరియు అంతర్జాతీయ పొత్తులు మరియు భాగస్వాముల గురించి మీరు మాకు చెప్పగలరా? సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అనేది భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన లాభాపేక్ష లేని పర్యావరణ సంస్థ. దీనికి పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మద్దతు ఇస్తుంది. ఇది ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UFCCC మరియు సేవ్ ఎర్త్ మిషన్ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది. భారతదేశంలో స్థిరమైన భవిష్యత్తును నిర్మించడానికి సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలతో సహకరిస్తుంది. పర్యావరణ అవగాహన కార్యక్రమాల కోసం సౌకర్యాలు మరియు కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఇది అటవీ శాఖలు మరియు ఇతర పర్యావరణ ప్రభుత్వ విభాగాలతో కలిసి పనిచేస్తుంది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ వంటి వివిధ రాష్ట్రాలలో పర్యావరణ అవగాహన కార్యక్రమాలను అమలు చేస్తున్న పాఠశాలలు మరియు కళాశాలల నెట్వర్క్ను సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ కలిగి ఉంది. CSR నిధులు మరియు భాగస్వామ్యాల ద్వారా సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ వ్యర్థాల నిర్వహణ, జీవవైవిధ్య పరిరక్షణ, గ్రామీణ మరియు పట్టణ అభివృద్ధి, పాఠశాల విద్య నాణ్యతను మెరుగుపరచడం మరియు సముద్ర పరిరక్షణకు సంబంధించిన ప్రాజెక్టులపై పనిచేసింది. పర్యావరణం మరియు విద్య సంఘం ESD రంగంలో అంతర్జాతీయ సంభాషణకు గణనీయంగా దోహదపడింది మరియు భారతదేశంలోని అనేక పర్యావరణ విద్యా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంది. వాటిలో తో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ వాటర్, శానిటేషన్ అండ్ హెల్త్ వాష్ కార్యక్రమం మరియు తో కలిసి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ డికేడ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ DESD ఉన్నాయి. నాల్గవ ప్రశ్న, పర్యావరణ రంగంలో యువతకు ఉన్న కెరీర్ మరియు ఉద్యోగ అవకాశాల గురించి మీరు మాకు ఏదైనా చెప్పగలరా? పర్యావరణ రంగంలో కెరీర్ మరియు ఉద్యోగ అవకాశాలను పొందేందుకు యువత మరియు యువతరాన్ని ఆకర్షించడం, తద్వారా సామాజిక అభ్యున్నతి, ఉపాధి మరియు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం, చివరికి స్థిరమైన పచ్చని భవిష్యత్తుకు దారితీయడం సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ లక్ష్యం. నేటి యువతకు పర్యావరణ రంగం ఎంత పెద్దదిగా మారిందో, చాలా తక్కువ పోటీతో పర్యావరణ రంగంలో ఎంత సురక్షితమైన మరియు భద్రమైన వృత్తిని పొందవచ్చో తెలియదు. COP29 అంచనా నివేదిక ప్రకారం ప్రపంచ పర్యావరణ రంగం 2030 నాటికి $100 ట్రిలియన్ల వార్షిక పరిశ్రమకు చేరుకుంటుంది. బ్యాంకింగ్, IT,
ఫార్మా మరియు తయారీ పరిశ్రమల వంటి అతిపెద్ద ఆర్థిక రంగాలను అధిగమిస్తుంది. భవిష్యత్తు పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, స్థిరమైన అభివృద్ధి మరియు కార్బన్ క్రెడిట్ల గురించి. కార్బన్ క్రెడిట్ల విషయానికొస్తే, ఇది మార్కెట్లో అతిపెద్ద డిజిటల్ ట్రేడింగ్ కరెన్సీగా మారుతుంది. భవిష్యత్తులో బిట్కాయిన్ను కూడా అధిగమిస్తుంది. నేడు యువతకు పర్యావరణ రంగంలో చేరడానికి మరియు సురక్షితమైన మరియు జీవితాంతం జీవించే వృత్తిని ప్రారంభించడానికి చాలా సువర్ణావకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దానిలో పోటీ చాలా తక్కువగా ఉంది. కానీ భవిష్యత్తులో పర్యావరణ రంగంలో కెరీర్ వృద్ధి అవకాశాల గురించి అవగాహన వైరల్ అయినప్పుడు తీవ్రమైన పోటీ కారణంగా పర్యావరణ రంగంలో ఉద్యోగం పొందడం చాలా కష్టమవుతుంది. ఒత్తిడి లేని, పర్యావరణ అనుకూలమైన, పచ్చని వాతావరణంలో జీవిస్తూ మన ప్రకృతి మాతను రక్షించడానికి ప్రతిరోజు పనిచేయడం, ఆ అందమైన ఉద్యోగానికి అధిక జీతం పొందడం గురించి ఊహించుకోండి. ఇది ఒక కలల ఉద్యోగం. 5వ ప్రశ్న. సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సి సంస్థలో నియామక ప్రక్రియ మరియు ఉద్యోగ అవకాశాల గురించి మీరు మాకు ఏదైనా చెప్పగలరా? సేవ్ ఎర్త్ మిషన్ ఆర్గనైజేషన్ సహకారంతో సిఎస్ఆర్ ఫండింగ్ ప్యానెల్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం మరియు 2070 నాటికి భారతదేశాన్ని కార్బన్ తటస్థంగా మార్చాలనే గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నిబద్ధతను సాధించడానికి సి దశల వారీగా మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాలలో అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ నియామక ప్రక్రియను ప్రారంభించబోతోంది. 2022 ఇంధన పరిరక్షణ సవరణ చట్టం ప్రకారం 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను 50% తగ్గించడం మరియు 2070 నాటికి మొత్తం ఆర్థిక వ్యవస్థను నికర సున్నాగా మార్చడం అనే లక్ష్యాన్ని సాధించడంలో భారత ప్రభుత్వానికి సహాయం చేయడం అన్ని అసిస్టెంట్ ఆఫీసర్ల పర్యావరణ నిర్వహణ లక్ష్యం. ఈ నియామకాల ద్వారా భారీ మొత్తంలో కార్బన్ క్రెడిట్లను ఉత్పత్తి చేయడం ద్వారా భారీ ఆదాయాన్ని సంపాదించాలని మరియు భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కింద కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ పథకంలో కార్బన్ క్రెడిట్ల యొక్క ప్రధాన సరఫరాదారుగా మారాలని సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ యోచిస్తోంది. సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్లోని అన్ని ఉద్యోగ నియామక ప్రక్రియలు తక్షణ ఆన్లైన్ పరీక్ష మరియు ఫలితాల ఆధారిత పరీక్షతో పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. ఇదే మొదటిది. తద్వారా అభ్యర్థులు ఫలితాల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు మరియు నియామక ప్రక్రియలో ఎలాంటి దుష్ప్రవర్తనలను నివారించవచ్చు. 6వ ప్రశ్న. సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సి సంస్థలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కెరీర్ వృద్ధి మరియు జీతం ప్రయోజనాల గురించి మీరు మాకు చెప్పగలరా? పర్యావరణ మరియు విద్య సంఘం ఎల్లప్పుడూ భారతదేశంలోని ప్రతిభావంతులైన యువతను పర్యావరణ రంగంలో వృత్తిని కొనసాగించడానికి నియమించుకోవాలని చూస్తోంది. ఎందుకంటే మన పర్యావరణాన్ని కాపాడటానికి మరియు మన ప్రకృతి మాతను రక్షించడానికి సహాయం చేయడం కంటే మంచి జీతం సంపాదించి గొప్ప కెరీర్ను నిర్మించడం కంటే ఏది మంచిది? ఇది ఒక కల నిజమైనట్లు ఉంది. కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ వ్యవధిలో ఉండాలని తెలుసుకోండి. మొదటి సంవత్సరం జీతం నెలకు రూపాయలు 25,000 మరియు 2వ సంవత్సరం జీతం నెలకు రూపాయలు 27,500. వార్షిక పనితీరు మూల్యాంకనం ఆధారంగా ఒప్పందం ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడుతుంది. సంతృప్తికరంగా పనిచేసే అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సేవలను 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సంస్థ నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరిస్తారు. ఎంపికైన అసిస్టెంట్ ఆఫీసర్లకు పర్యావరణ నిర్వహణ స్వాగత కిట్ అందించబడుతుంది. ఇందులో పర్యావరణ నిర్వహణ సాఫ్ట్వేర్తో కూడిన ల్యాప్టాప్ ఉంటుంది. అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదని, వారు పర్యావరణ విద్యా సంస్థ ఉద్యోగులని దరఖాస్తుదారులు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అయితే వారి జీతం, అలవెన్సులు మరియు ఇతర అర్హతలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా లేదా సమానంగా ఉంటాయని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వారి సేవా నిబంధనలు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 1860 మరియు ఇండియన్ ట్రస్ట్స్ చట్టం 1882 ద్వారా నిర్వహించబడతాయి.
కొత్తగా నియమితులైన అసిస్టెంట్ ఆఫీసర్ పర్యావరణ నిర్వహణ పని ప్రదేశం ఏమిటి? 30 రోజుల ఆన్లైన్ శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులు తమకు కేటాయించిన స్థానిక మండలం తహసీల్ తాలూకాలో పని చేయాల్సి ఉంటుంది. దీనిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ప్రక్రియలో అభ్యర్థి ఎంపిక చేస్తారు. ప్రారంభంలో ఎంపికైన అభ్యర్థులు తమ స్థానిక కేటాయించిన పర్యావరణ విభాగాన్ని అభివృద్ధి చేయడానికి రిమోట్గా పనిచేస్తారు, ఇంటి నుండి పనిచేస్తారు. 7 ప్రశ్నలు. సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సి సంస్థలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఉద్యోగ వివరణ గురించి మీరు మాకు చెప్పగలరా? ఉద్యోగం మరియు పని విధులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. రైతులకు అన్నదాత కార్డు. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల కోసం ఈ అన్నదాత కార్డును అభివృద్ధి చేస్తోంది. ఇది ప్రధాన్ మంత్రి చౌదరి చరణ్ సింగ్ కిసాన్ క్యాంటీన్ కార్డు ద్వారా అవసరమైన వస్తువులపై 40% తగ్గింపును అందిస్తుంది. ఈ డిస్కౌంట్తో పాటు ఈ కార్డు రైతులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వాటిలో పొలాల్లో పనిచేసేటప్పుడు జరిగే ప్రమాదాలకు బీమా కవరేజ్, వైద్య సేవలు, మార్కెట్ సౌకర్యాలు మరియు వారి పిల్లలు ప్రసిద్ధ పాఠశాలల్లో చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ అన్నదాత కార్డు భారతదేశం అంతటా ఉన్న రైతుల కోసం. మీ ప్రాంతంలో ఈ అన్నదాత కార్డును రూపొందించడం ద్వారా రైతులు ఈ విలువైన ప్రయోజనాలను పొందేలా చూసుకోవడంలో మీరు భారత ప్రభుత్వానికి సహాయం చేయవచ్చు. అసిస్టెంట్ ఆఫీసర్లు పర్యావరణ నిర్వహణ వారి ప్రాంతాలలో ఈ చొరవకు బాధ్యత వహిస్తారు మరియు మీరు రైతులకు కార్డులను ఉత్పత్తి చేసే కార్డు ఉత్పత్తి ప్రక్రియను సులభతరం చేయడానికి వారికి యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ అందించబడుతుంది. ప్రధాన మంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం పిఎంఎస్జి. ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం అనేది భారత ప్రభుత్వం 2024 నుంచి 25 వరకు బడ్జెట్లో పైకప్పు సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఒక చొరవ. ఈ పథకం 75,000 రూపాయలు కోట్లకు పైగా పెట్టుబడితో కూడుకున్నది. దాదాపు 1 కోటి ఇళ్లకు సౌర విద్యుత్తును అందించడం, ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం దీని లక్ష్యం. మీ కమ్యూనిటీలో పైకప్పు సౌర విద్యుత్ సంస్థాపనలు మరియు ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం యొక్క ప్రయోజనాల గురించి అవగాహన పెంచడం ద్వారా ఈ కార్యక్రమం నుండి అన్ని కుటుంబాలు ప్రయోజనం పొందేలా చూసుకోవడంలో మీరు భారత ప్రభుత్వానికి మద్దతు ఇవ్వవచ్చు. అసిస్టెంట్ ఆఫీసర్లు పర్యావరణ నిర్వహణ వారి నియమించబడిన ప్రాంతాలలో ఈ చొరవను పర్యవేక్షిస్తారు మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి విక్రేత వినియోగదారు ఐడి మరియు పాస్వర్డ్ను అందుకుంటారు. ఇది ఆసక్తిగల వినియోగదారులు జాతీయ పోర్టల్లో నమోదు చేసుకోవడానికి సహాయపడుతుంది. పర్యావరణ అవగాహన మరియు విద్య. కమ్యూనిటీ అవుట్రీచ్ పర్యావరణ సమస్యలు మరియు స్థిరమైన పద్ధతుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి కార్యక్రమాలను నిర్వహించండి మరియు వాటిలో పాల్గొనండి. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే మరియు స్థానిక పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచే చొరవలకు మద్దతు ఇవ్వడం. సమాజ భాగస్వామ్యం. శుభ్రపరచడం, బీచ్ శుభ్రపరచడం, పార్కు శుభ్రపరచడం మరియు ఇతర కమ్యూనిటీ ఆధారిత పర్యావరణ ప్రాజెక్టులలో పాల్గొనండి. కమ్యూనిటీ గార్డెనింగ్ కమ్యూనిటీ గార్డెన్లను నిర్వహించడానికి మరియు విస్తరించడానికి, స్థిరమైన ఆహార వ్యవస్థలను మరియు స్థానిక ఆహార భద్రతను ప్రోత్సహించడానికి సహాయం చేస్తుంది. ఈవెంట్ సపోర్ట్ వర్క్షాప్లు, సెమినార్లు మరియు పండుగలు వంటి పర్యావరణ కార్యక్రమాలను నిర్వహించడానికి సహాయం చేయండి. మీ విలువైన సమాచారానికి ధన్యవాదాలు.